మరి కూలీ మూవీ తర్వాత సినిమా అవడం వల్ల ఏమో కానీ లోకేష్ కనకరాజ్ గారి ఐస్లో మాత్రం ఆ ఫైర్ కనబడుతూ ఉంది. స్టోరీని ట్రైలర్లోనే పెట్టేశారు ఏకంగా డైరెక్టర్. గుడ్ ఈజ్ ఏవిల్, ఎవిల్ ఈజ్ గుడ్ అని క్లియర్ కట్గా చెప్తూ ఉన్నారు. అంటే మన హీరో అమ్మాయి కోసం మంచినే ఆలోచిస్తూ ఉన్నాడు, కానీ చెడు మార్గంలో ఉన్నాడు. అలాగే హీరోయిన్ విషయానికి వస్తే మంచిదే కానీ సొంత తల్లిదండ్రులే అమ్మేయడం వల్ల చెడ్డ వాళ్ళ దగ్గరికి వచ్చింది. అంతేకాక డీసీ అని మూవీ నేమ్ వినబడుతూ ఉంది కదా, క్లియర్ కట్గా చూపిస్తూ ఉన్నారు. లోకేష్ కనగరాజ్ గారి పేరు దేవదాస్, అలాగే హీరోయిన్ పేరు చంద్ర. డీసీ అని మొదటి లెటర్స్తోనే చెప్పేశారని అర్థమవుతుంది. బెస్ట్ యాక్టర్ బెస్ట్ డైరెక్టర్ అవ్వలేకపోవచ్చు, కానీ బెస్ట్ డైరెక్టర్ ఖచ్చితంగా బెస్ట్ యాక్టర్ అవుతాడు. ఎందుకంటే హీరోస్ కానీ యాక్టర్స్కి కానీ ప్రతిదీ చేసి చూపించేది డైరెక్టరే కాబట్టి లోకేష్ కనకరాజ్ గారికి ఇక స్పెషల్గా చెప్పక్కర్లేదన్నమాట. జస్ట్ ఇది సార్ సీన్ అంటే దానికి తగ్గట్టు ఎక్స్ప్రెషన్స్ ఆయన అడ్జస్ట్ చేసుకోగలడు. ఇక ఈ మూవీకి ఇంకొక పెద్ద హైలైట్ ఏదైనా ఉంది అంటే అనిరుద్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని క్లియర్ కట్గా తెలుస్తూనే ఉంది. మెయిన్లీ యూత్ని అట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి ఇందులో. ట్రైలర్ అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి చూద్దాం ఓవరాల్గా మూవీ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. కాకపోతే లోకేష్ కనకరాజ్ గారి క్యారెక్టర్ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సిస్టమ్కి ఎదురెళ్తున్నట్టయితే ఉంది. సో మరి ఎందుకు వాళ్ళు అలా వెళ్ళాల్సి వచ్చింది, ఏం జరిగింది, అదంతా కూడా మెయిన్ స్టోరీ. మరి ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.